ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజున మనం చర్చించబోయే విషయం ఏమిటి అంటే, రాబోయే 24 గంటల్లో మీ జీవితంపై ఒక అతిపెద్ద శత్రువు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్నేహితులారా, కాస్త అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో పెద్ద ఎత్తుపల్లాలతో పాటు ఒక అసాధారణ అద్భుతం కూడా మీ ముందుకు రాబోతుంది. రాబోయే 24 గంటల వరకు మీ జాతకంపై స్వయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, దుర్గాదేవి, సంతోషిమాత మరియు లలిత త్రిపుర సుందరి అమ్మవార్ల యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం ప్రభావవంతంగా ఉండబోతుంది. రాబోయే 24 గంటల్లో మీరు ఏ పొరపాటు అస్సలు చేయకూడదు. ఏ పరిహారం మీ జీవితాన్ని మార్చగలదు మరియు ఏ జాగ్రత్తలు తప్పనిసరి. ఈ ముఖ్యమైన రహస్యాలన్నిటినీ ఈ రోజు ఇదే జ్యోతిష కార్యక్రమంలో వివరంగా చెప్పడం జరిగింది. అవును స్నేహితులారా, ఈ రోజున కేవలం 10 నిమిషాలు కేటాయించి ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా తప్పకుండా చూడండి. అన్నిటికంటే ముందుగా మనం కనక మహాలక్ష్మి, గాయత్రీదేవి మరియు అన్నపూర్ణేశ్వరి అమ్మవార్ల పాదాలకు నమస్కరిస్తున్నాము మరియు విన్నవిస్తున్నాము. తల్లి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వెంటనే లైక్ చేస్తారో మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన భక్తి భావంతో జై మహాలక్ష్మి, జై దుర్గామాత, జై సంతోషి మాత, జై లలితాంబ అని రాస్తారు, వారి ప్రతి కోరికను రాబోయే 24 గంటలలోపు నెరవేర్చండి. ఇక మీ శత్రుల వినాశనం ఖాయం. మీపై చేసిన ప్రతి దాడి ఇప్పుడు రివర్స్ అయ్యి వారిపై పడుతుంది. అవును స్నేహితులారా, మీరు విన్నది అక్షరాల నిజం. ఇప్పుడు లెక్కలు తేల్చే సమయం అయితే వచ్చేసింది. ప్రతి దుష్టుడి ముగింపు సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద ధమాకా అయితే జరగబోతుంది. అదృష్టం ఎలాంటి ఆట చూపించబోతుందంటే అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. రాబోయే 24 గంటల్లో ఎలాంటి భూకంపం అనగా మార్పు వస్తుందంటే మీరు స్వయంగా స్తంభించిపోతారు. ఒక అద్భుతమైన మూట విప్పబడుతుంది. అది చూసి మీరు నోరెళ్ల పెడతారు. దేవుడు మీ తలరాతలో రాసిన విజయాన్ని చూసి మీ విరోధులు నిద్ర చెడిపోతుంది. ఈ సందేశం నేరుగా దేవుడి దర్బార్ నుండి వచ్చింది. సమయం ఉండగానే వినండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. మీ తలరాత మారిపోయింది. 3 పెద్ద సంఘటనలు కానీ శుభప్రదమైనవి మరియు అదృష్టాన్నిచ్చేవి మీ జీవితంలో తలుపు తడతాయి. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఒక వార్త వస్తుంది. అది విని మీ కళ్ళు భావోద్వేగంతో చెమ్మగిలుతాయి. ఆనంద బాష్పాలు ఆపుకోవడం కష్టమవుతుంది. ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో ఉత్సాహం ఉంటుంది. సమయం చాలా శక్తివంతమైనది. స్నేహితులారా, ఎంతగా తోడుంటుందంటే మీరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత వేదన భరించారో, ఎన్ని రాత్రులు ఏడిచి గడిపారో, ఇప్పుడు ఈశ్వరుడు దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఒక ద్వారం తెరుచుకుంటుంది. అది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఏ శత్రువులైతే మీకు వ్యతిరేకంగా చెడు ప్రయోగాలు చేస్తున్నారు, దారిలో అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఇప్పుడు వారే మీ దయ కోసం వేడుకుంటూ కనిపిస్తారు. ఇక జాగ్రత్తగా వినండి. కేవలం 24 గంటల్లో శుభవార్తలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఈ రోజు మీ అదృష్టపు తాళాన్ని తెరవడానికి వచ్చింది. ధనం, ఐశ్వర్యం, ఇల్లు, వాహనం, ప్రేమ, మీ కోరిక ఏదైనా సరే అన్ని మీ పాదాల ముందు వంగుతాయి. మీ పేరు ప్రతి వీధుల్లో మరియు ప్రతి ఇంట్లో మారుమోగుతుంది. ఎవరైతే మీ మనసును విరిచారో, మిమ్మల్ని అవమానించారో, మీ కళ్లను చూసి ఎగతాళి చేశారో, ఇప్పుడు వారి మీ పాదాల ముందు వంగుతారు. ఎందుకంటే బ్రహ్మాండం తీర్పు చెప్పేసింది. న్యాయం జరిగే గడియ నడుస్తుంది. ఎవరైతే తెలివి తక్కువ తనంతో మోసం చేశారో వారి గుట్టు ఇప్పుడు రచ్చ అవుతుంది. సత్యమే మాట్లాడుతుంది. ఏ అబద్ధం కూడా ఇప్పుడు మీ వ్యతిరేకంగా నిలబడలేదు. ఇది మీ అదృష్టం తెరుచుకునే క్షణం మరియు మీ శత్రుల పథకాలను వారికే ఉరితాళ్లుగా మారతాయి. అందుకే ప్రశాంతమైన మనసుతో ఈ సందేశాన్ని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది అదృష్టపు తాసు పూర్తిగా మీ పక్షాన వచ్చిన క్షణం. ఏ వ్యక్తి అయితే సంవత్సరాలుగా మీతో భారంగా నడుస్తూ ఎదురుగా నవ్వుతూ వెనక వెన్నుపోటు పొడిచేవాడు, ఇప్పుడు అతని అసలు ముఖం దాగదు. ప్రతి నిజం బయటకు వస్తుంది. మరియు ఈ రోజు నుండి మీరు ఏ దిశలో అడుగులు వేసినా ఎత్తుగా ఎంత బలంగా ఉంటాయంటే శత్రువు చూసే ధైర్యం కూడా చేయలేడు. అందుకే మీపై మీరు నమ్మకం ఉంచండి. ఎందుకంటే పైవాడు ప్రతి కర్మ యొక్క లెక్క ఉంచుతాడు. మరియు ఈసారి లెక్క పాపాల గురించి జరుగుతుంది. అది ఇక ఎవరిని వదలదు. కేవలం జ్యోతిష కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ ఉండండి మరియు ఒకవేళ మనసులోకి చేరితే జయ లక్ష్మీమాత అని చెప్పి ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి. ఈ అదృష్టం కేవలం రహస్యం మాత్రమే కాదు, న్యాయం కూడా కురిపిస్తుంది. ఇది సంవత్సరాలుగా సేకరించిన పుణ్యం మరియు పాపం యొక్క లెక్కలు. ఎదురుగా వచ్చే గడియ. ఎవరైతే ఎదురుగా నవ్వుతూ లోపల ఇతరుల వినాశం కోరుకుంటూ ఉన్నారో, ఇప్పుడు వారి ఆత్మలే వారికి శిక్ష విధిస్తాయి. ఎందుకంటే జ్యోతిష సంకేతాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు సమయం దిశ మారుతుంది మరియు ఈ మార్పు ఎంత శక్తివంతమైందంటే ఎవరైతే ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం చేశారో వారు ఇప్పుడు స్వయంగా తమ కర్మల ఊబిలో చిక్కుపోతారు. ఆ ఈశ్వరీయ న్యాయం యొక్క ప్రకటన ఇక ఆలస్యం చేయదు.
అందుకే ఈ వీడియో సత్యం మరియు నిజాయితీ మార్గంలో నడిచే ప్రతి మనిషికి చేరాలి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది మరియు వారి పతనం మొదలయ్యింది. ఎవరి వల్ల అయితే మీ ప్రగతి ఆగిపోయిందో, సంబంధాలు దూరాలు వచ్చాయో, మీ మనసు విరిగిందో మరియు ఆత్మవిశ్వాసం సడలడం మొదలయ్యిందో, ఇప్పుడు ఎలాంటి వ్యక్తి కూడా వారిని కాపాడలేరు. నీటిలో దాగి ఉన్న పాము ఏదో ఒక రోజు పైకి వచ్చినట్లే ఇప్పుడు అన్ని దాగి ఉన్న కుట్రలు బయటపడతాయి. ఎవరైతే రహస్యంగా మీ కష్టార్జితాన్ని తమ పేరు రాసుకున్న వారు ఇప్పుడు వారు తమను తాము నిరూపించుకోవడానికి ఒక అవకాశం కూడా పొందలేరు. ఎందుకంటే బ్రహ్మాండపు శక్తులు మీకు తోడుగా నిలబడ్డాయి. జ్యోతిష కార్యక్రమంలో అదృశ్య శక్తి రేఖలు కనిపిస్తున్నాయి. అవి మార్పు యొక్క చక్రాన్ని ప్రారంభించాయి. ఈ మార్పులో ఎవరైతే ఎవరికి చెడు చేయలేదో వారే సురక్షితంగా ఉంటారు. మిగిలిన వారందరికీ వారి కర్మల శిక్ష ఇదే జన్మలో లభిస్తుంది. మీరు చాలా సహించారు. మాట్లాడవలసిన సమయంలో మీరు మౌనంగా ఉన్నారు. ఎదుటి వారు మిమ్మల్ని విరిచే పనిలో ఉన్నప్పుడు మీరు పట్టించుకోకుండా వదిలేశారు. మీరు అంతా దేవుడికే వదిలేశారు మరియు ఇప్పుడు అదే దేవుడు స్పష్టమైన, ఖచ్చితమైన మరియు నిర్ణయాత్మకమైన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకంటే జ్యోతిష సంకేతాలు ఒక మహాపరివర్తన రాబోతుందని చెప్తున్నాయి. ఇందులో విజయం సత్యానిది మరియు ఓటమి అబద్ధానిది అవుతుంది. మరియు ఇదంతా మీ కళ్ల ముందే జరుగుతుంది. ఎటువంటి పోరాటం లేకుండా, ఎటువంటి ప్రయత్నం లేకుండా. ఎందుకంటే ఇప్పుడు సమయం మీది మరియు ఇది మీ దుఃఖాల ముగింపుకు వాహకంగా వచ్చిన సమయం. ఇప్పుడు మీరు మునపటి కంటే చాలా స్పష్టంగా చూడగలుగుతారు ఎవరు నిజంగా మీ వారో మరియు ఎవరు కేవలం తమ స్వార్థం కోసం మీతో ఉన్నారో. చాలా త్వరలోనే ఆ సమయం రాబోతుంది. అప్పుడు నకిలీ బంధాలు తమంతట తామే విరిగి ముక్కలైపోతాయి మరియు నిజమైన వ్యక్తులు మీ జీవితంలో కొత్త వెలుగులా ప్రకాశిస్తారు. నిజమైన వ్యక్తులు మీ జీవితంలో కొత్త వెలుగులా ప్రవేశిస్తారు. మిమ్మల్ని ఒంటరి వారిగా భావించి ఎగతాళి చేసిన వ్యక్తులే ఇప్పుడు ఒంటరి వారవుతారు. ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు న్యాయానికి వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన కాలచక్రాన్ని సక్రియం చేసింది. ఇప్పుడు తప్పు చేసి గర్వంగా తిరిగే వ్యక్తి ఒకరు కూడా మిగలరు. ప్రతి మోసకాడు, ప్రతి దోహి, ప్రతి వెన్నుపోటుదారుడు తన కర్మల వలలో చిక్కుపోతాడు. మరియు ఇదే సందేశం ఈ రోజు ఈ వీడియోలో వ్యక్తమవుతుంది. ఇది వింటున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇది కేవలం సమాచారం కాదు, ఒక పెద్ద హెచ్చరిక. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారికి హెచ్చరిక మరియు మీరు ఇకపై బలహీనంగా లేరని తెలియని వారికి సందేశం. ఇప్పుడు మీ ఆత్మవిశ్వాసం, మీ భక్తి మరియు మీ నిజాయితీ కర్మలు కలిసి ఏ శక్తి కూల్చలేనటువంటి బలమైన గోడ నిర్మిస్తుంది. మీ పేరును పాడు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులే ఇప్పుడు అపవాద భారాన్ని మోస్తారు. ఇప్పుడు మీరు ఏమి చేయవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ప్రారంభమైన చక్రం దైవికమైనది మరియు ఇది జ్యోతిష భవిష్యవాణి ఈ ప్రపంచం ముందు బయటపడుతుంది. మీరు ఈ సంకేతాన్ని అర్థం చేసుకుంటే జై శ్రీరామ్ అని చెప్పి జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఇప్పుడు న్యాయం జరిగే సమయం వచ్చేసింది మరియు శత్రుల అంతం జరిగే రోజు దూరంలో లేదు. మీ విజయం నిశ్చయం మరియు పైవాడు న్యాయం చేసినప్పుడు అరిచి కాకుండా నిశ్శబ్దంగా కానీ సంపూర్ణంగా ఇస్తాడని ప్రపంచమంతా చూస్తుంది. మీ విజయం నిశ్చయం మరియు పైవాడు న్యాయం చేసినప్పుడు అరిచి కాకుండా నిశ్శబ్దంగా కానీ సంపూర్ణంగా ఇస్తాడని ప్రపంచమంతా చూస్తుంది. ఇదే ఆ క్షణం స్నేహితులారా. అదే విధంగా మీ విరోధుల జీవితంలో కల్లోలం మొదలవుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు ఇతరుల దారిలో ముళ్లు కలుస్తూ వచ్చారో ఇప్పుడు అవే ముళ్లు వారి పాదాలకు కూర్చుకుంటాయి మరియు ఇతరులకు బాధ కలిగించడం చిన్న తప్పు కాదు, అతిపెద్ద పాపం అని వారికి అర్థమవుతుంది. పాకడం, ఏ అబద్ధం, కన్నీరు వారిని కాపాడలేరు. ఎందుకంటే ఇప్పుడు పైవాడు స్వయంగా కర్మల లెక్కలు వేస్తున్నాడు. ఈశ్వరుడు స్వయంగా న్యాయగణన మొదలుపెట్టినప్పుడు లంచం నడవదు, సిఫార్సు నడవదు, కేవలం నిజమైన న్యాయమే నడుస్తుంది. మరియు ఈ సందేశం ఈ జ్యోతిష కార్యక్రమంలో పదే పదే సూచించబడుతుంది. మీ ఓర్పుకు ఫలం లభించే సమయం వచ్చేసింది. ఏ విషయాల మీదైతే ప్రజలు మిమ్మల్ని నవ్వుల పాలు చేశారు ఇప్పుడు అవే విషయాల కోసం అదే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఏ పనుల్లో అయితే మీరు పదే పదే పడిపోయారో ఇప్పుడు అవే పనులు మీ అతిపెద్ద విజయాలుగా మారతాయి. ఏ మార్గాల నుండి మిమ్మల్ని తొలగించారో అవే మార్గాలు ఇప్పుడు మీ వైపు తిరుగుతాయి. ఏ గౌరవం కోసం మీరు కన్నీళ్లు కార్చారో, దాచుకున్నారో అదే గౌరవం ఇప్పుడు బహిరంగ వేదికపై లభిస్తుంది. ఆ అవకాశం చాలా దగ్గరలో ఉంది. మీ శత్రులు తమ చేష్టలకు తామే సిగ్గుపడతారు. ఎవరైతే మీ గురించి అబద్ధాలు చెప్పి తమను తాము నిజాయితీ పరులుగా నిరూపించుకుంటున్నారు ఇప్పుడు వారి నిజం చీకటిలో వెలిగే దివిటిలా బయటపడుతుంది. ఇది ఈశ్వరుడి న్యాయం భూమిపైకి దిగి వచ్చే కాలం. సంవత్సరాలుగా అణిచివేయబడిన సత్యాన్ని ఇప్పుడు ఏ శక్తి ఆపలేదు. మీ జీవితంలో ప్రవేశించబోయే వెలుగును ఏ గోడ అడ్డుకోలేదు. మరియు ఈ జ్యోతిష సంకేతం కేవలం మార్పుకు ప్రతీక మాత్రమే కాదు, ముగింపు మరియు ప్రారంభం రెండిటికి సంకేతం. మోసంతో నిండిన సంబంధాలకు ముగింపు, మీరు ఒంటరిగా పోరాడిన సంఘర్షణలకు ముగింపు, మరి స్వయంగా బ్రహ్మాండం మీతో నిలబడే
యుగానికి ప్రారంభం. ఇప్పుడు మీ విరోధులు ప్రతి దిశ నుండి ఓడిపోతారు. వారి పథకాలు బలహీనపడతాయి, వారి ఆయుధాలు ప్రభావం కోల్పోతాయి, వారి ఎత్తుగడలు వారికే భారమవుతాయి మరియు వారు తమను తాము విరిగిపోవడం చూసినప్పుడే వారికి అర్థమవుతుంది మీ కోరిక ఏదో అద్భుతం కాదు, అది మీ తపస్సు యొక్క ఫలం. ఇప్పుడు మీ జీవితంలో చేరే ఈ మార్పును జీవితంలో సత్యాన్ని మరియు కష్టపడే తత్వాన్ని పూజనీయంగా భావించి ప్రతి వ్యక్తిని అనుభూతి చెందుతాడు. ఎవరైతే అబద్ధపు ఆరోపణలు, అబద్ధపు మాటలు మరియు అబద్ధపు కేసుల్లో మిమ్మల్ని విరగొట్టాలని అనుకున్నారు, ఇప్పుడు అదే వ్యక్తులు తమ అబద్ధంలోనే చిక్కుకుంటారు. మీరు మౌనంగా ఉండండి మరియు ఈ వీడియో శ్రద్ధగా చూస్తూ ఉండండి, ఎందుకంటే ప్రతి వాక్యంలో బ్రహ్మాండపు హెచ్చరిక దాగి ఉంది. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, జాగృతమైన చేతన. ఇది ఏ సాధారణ జ్యోతిష కార్యక్రమం కాదు, రాబోయే రేపటిని స్పష్టంగా చూపే అర్థం. మరియు ఆ భవిష్యత్తులో మీరు విజేతగా, శక్తివంతంగా మరియు స్వతంత్రంగా ఉంటారు. ఎక్కడైతే భయం ఉండదు, అడ్డంకి ఉండదు, పరిమితి ఉండదు. ఇప్పుడు ఏ బంధనం మిమ్మల్ని ఆపలేదు, ఏ అప్పు మీ మనోధైర్యాన్ని తగ్గించలేదు, ఏ జబ్బు మీ శక్తిని క్షీణింపజేయలేదు, ఎందుకంటే ఈశ్వరుడు ఇప్పుడు స్వయంగా మీ జీవితాన్ని రక్షిస్తున్నారు. ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే కేవలం మీ ఉనికితోనే దుష్టులు భయపడతారు మరియు మీ ఆలోచనల నుండి సానుకూల తరంగాలు పుడతాయి. అందుకే ఈ జ్యోతిష్య సంకేతాన్ని తేలికగా తీసుకోకండి. అదృష్టం మిమ్మల్ని పిలుస్తున్న గడియ ఇది. మీ కన్నీళ్లకు వెల చెల్లిస్తున్న క్షణం ఇది మరియు ఇది ఆ సత్యం. దీనిని తెలుసుకున్న తర్వాత మీరు జీవితంలో మళ్లీ నిలబడడానికి అనుభూతి చెందుతారు. తద్వారా ఇంకా చీకటిగా ఉన్న చోటుకు సత్యపు వెలుగు చేరుతుంది. ఎందుకంటే ఈ సమయం ఇప్పుడు పూర్తిగా మీది మరియు ఈ అమూల్యమైన సమయాన్ని ఏ శక్తి మీ నుండి దూరం చేయలేదు. ఈ సమయం పూర్తి సామర్థ్యంతో వ్యక్తమైన వెంటనే మీ జీవితంలో దాగి ఉన్న అన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలవుతాయి. మీరు ఊహించని విషయాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీరు ఇప్పటి వరకు మీ వారు అనుకున్న వ్యక్తులు అసలు గుర్తింపు మీకు తెలిసే క్షణం దగ్గర పడింది. కానీ వారి బుద్ధిలో దాగి ఉన్న కపటం ఇప్పుడు వారి జీవితాలని నాశనం చేయడం మొదలు పెడుతుంది. ఇది సాధారణ సంఘటన కాదు, ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక తుఫాను. ఇది అబద్ధపు పునాదుల మీద నిలబడ్డ ప్రతి సామ్రాజ్యాన్ని కోల్చడానికి వచ్చింది. ఇప్పుడు ఆ ద్వారం రాబోతుంది. ఎప్పుడు మౌనంగా ఉండిపోయేవాడివి ప్రతిసారి పడి మళ్లీ లేచేవాడు ఇప్పుడు ఒక కొత్త వేగంతో ముందుకు సాగుతాడు. మరియు ఎవరైతే అతని పడగొట్టడానికి ప్రయత్నించారో వారు ఇప్పుడు పడిపోతారు. ఈ పవిత్ర జ్యోతిష కార్యక్రమం ద్వారా ఈ క్షణం గురించి భవిష్యవాణి చెప్పబడింది మరియు ఈ సంకేతాన్ని విస్మరించడం చాలా పెద్ద నష్టం మారవచ్చు. ఇప్పుడు ఏ వ్యక్తులైతే మీ బలహీనతగా మారారో వారే మీ అతిపెద్ద బలంగా మారుతున్నారు. నమ్మడం కష్టం అనిపించవచ్చు, కానీ ఈ రోజు ఒక సంఘటన జరుగుతుంది. దాని ఆచూకీ ఎవరికి తెలియనివ్వకండి, ఎందుకంటే మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త యొక్క ఫోన్ కాల్ రాబోతుంది. అవును, ఆ కాల్ మీ అదృష్టపు చిత్రాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది. ఒక అద్భుతం. అది అకస్మాత్తుగా మీరు సంవత్సరాలుగా దేనికోసం పోరాడారో అవకాశాన్ని చేతుల్లో ఉంచుతుంది. మరి ఇదంతా మీరు ఆశ వదిలేసుకున్న సమయంలోనే జరగాలి, కానీ ఇదే ఆ క్షణం. మరి స్నేహితులారా, ఈ భవిష్యవాణి నిజం కాబోతుంది. ఈ రోజు ఒక మార్పు జరుగుతుంది. అది చూసి కుటుంబం అంతా భావోద్వేగానికి లోనవుతుంది మరియు మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త దిశ వైపు సూచన లభిస్తుంది. శ్రద్ధగా మీ చుట్టుపక్కల చూడండి. ఎవరైనా మిమ్మల్ని చూసి పదే పదే నవ్వుతున్నారా? ఒక ముఖం ఇది వరకు దగ్గరగా ఉండేది ఇప్పుడు దూరం జరుగుతుందా? ఇది బ్రహ్మాండం మీకోసం కొత్త మార్గాన్ని తెలుస్తుందనడానికి సంకేతం. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఇదంతా నిజంగా జరుగుతుందా అని మీ మనసు నమ్మదు. ఒక అతిపెద్ద అలౌకిక అద్భుతం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ప్రతి మనిషి తన జీవితంలో కేవలం ఒకసారి మాత్రమే వినే ఆ శబ్దం ఇప్పుడు మీ అదృష్టపు పుస్తకంలో నమోదయ్యింది. ఒక పాత నష్టం ఇప్పుడు లాభంగా మారుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో కుంగిపోతాడు మరియు పైవాడు మీ తల మీద చేయి పెట్టి చెప్తున్నాడు, ఇప్పుడు నీ సమయం మొదలయ్యింది. మరియు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి, ఎందుకంటే ఇది బ్రహ్మాండపు రహస్య ప్రణాళిక. దీనిని ఇతరులతో పంచుకుంటే దీని ప్రభావం తగ్గిపోవచ్చు. మీరు మీ మీద నమ్మకం ఉంచండి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు ఆట ఇంకా బాకీ ఉంది. ప్రతి ఒక్కరికి దక్కని అవకాశం మీకు దక్కపోతుంది. ఆ సందేశం అర్ధరాత్రి వస్తుంది మరియు మీ జీవితాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి బాధ ఉన్నది మరియు రెండవది కేవలం సంతోషాలున్నది. మరి ఒకవేళ మీరు నిజమైన మనసుతో నమ్మకం ఉంచితే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని రాయండి. ఇదే ఆ శక్తి మీ అదృష్టాన్ని చీకటి నుండి వెలుగు వైపు లాగుతుంది. ఎవరైతే మిమ్మల్ని బలహీనంగా భావించారో పైవాడు ప్రణాళిక వేస్తే ఎలా ఉంటుందో వారు తమ కళ్లతో చూస్తారు. మీరు చాలా త్వరగా ఒక పెద్ద ప్రదేశం నుండి పిలుపు రాబోతుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తి ద్వారా మీకు అద్భుత అవకాశం. ఈ రోజున ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగిందని మీరే నమ్మలేరు, కానీ గుర్తుంచుకోండి, ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. మీరు ఏడుస్తూ ఆకాశం వైపు చూసి ఇక చాలు అని చెప్పిన రోజు ఇది ఖరారైపోయింది. ఆ రోజు నుండే మీ అదృష్టపు దిశ మారిపోతుంది. అందుకే ఇప్పుడు జరుగుతున్నది
తాత్కాలికం కాదు, అద్భుతం. మరియు ఈ అద్భుతపు వార్త వీలైనంత వరకు రహస్యంగా గుండెలో దాచుకోండి, ఎందుకంటే ఇదే రహస్యం మిమ్మల్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. నలుమూలల నుండి దారులు తెరుచుకుంటాయి. డబ్బుకు సంబంధించిన ఆగిపోయిన విషయాలు విజయం లభించడం ఖాయం. మిమ్మల్ని నష్టపరచడానికి చూస్తున్న ఒక పాత విరోధి గుట్టు రట్టవుతుంది మరియు అతని కర్మలే అతనికి శిక్ష విధిస్తాయి. మీరు కేవలం ప్రశాంతంగా ఉండండి మరియు పైవాడి మీద నమ్మకం ఉంచండి, ఎందుకంటే మీకోసం పైన కూర్చున్న ఎవరో ప్రతిపాచిక వేస్తున్నారు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది, కానీ ఈసారి వచ్చే ఉదయం చీకట్లను శాశ్వతంగా తుడిచివేసే ఉదయం అవుతుంది. మరియు స్నేహితులారా, రాబోయే రోజుల్లో బయటపడే విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మరియు ఇదంతా మీతో నిజంగా జరుగుతుందా అని మీ మనసు నమ్మదు, ఎందుకంటే అదృష్టపు రేఖ మళ్లీ రాయబడ్డాయి మరియు ఈసారి మీ పేరు అందరికంటే పైన ఉంది. మరియు స్నేహితులారా, మీ అదృష్టం మాత్రమే కాదు, మీ పూర్వజన్మ కర్మఫలం అది ఇప్పుడు ముందుకు రాబోతుంది మరియు పైనుండి అందుతున్న సంకేతాలు ఇదే స్పష్టంగా చూపిస్తున్నాయి. మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలో ఉంది, అది మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీ దారులను సుమగం చేస్తుంది. మరియు ఈ క్షణంలో ఇది నిజమేనా అని మీ మనసులో ప్రశ్న ఉదయిస్తే ఒకసారి మీ మీద మరియు మీ నమ్మకం మీద భరోసా ఉంచి చూడండి. మనసు ఎప్పుడైతే అవును ఇది నా కోసమే అని చెప్తుందో అప్పుడు అది సంకేతం అని అర్థం చేసుకోండి. మరియు అదే సమయంలో వీడియోని లైక్ చేసి బ్రహ్మాండానికి మీ నమ్మకాన్ని చూపించండి. తద్వారా అది మీ కోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. చాలా సార్లు జీవితం అంతా అయిపోయిందని అనిపించే మలుపు దగ్గరకు తీసుకొచ్చింది, కానీ అక్కడే ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం జన్మిస్తుంది మరియు మీ కోసం ఆ శుభారంభం ఇప్పుడు ఎదురు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీతో ఎప్పుడు తన భక్తులను వదలని ఆ శక్తి తోడుంది. కానీ ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ సమయంలో జరుగుతున్న దేనిని ఎవరికి చెప్పకండి. ఈ మార్పు మీ జీవితంలో పూర్తిగా స్థిరపడే వరకు దీన్ని రహస్యంగా ఉంచడం ముఖ్యం, ఎందుకంటే మీరు ఇతరులకు చెప్పిన వెంటనే శక్తి చెల్లాచెదురై ప్రభావం తగ్గిపోవచ్చు. అందుకే జరుగుతున్న దేనినైనా మనసులో భద్రపరచుకొని నిశ్శబ్దంగా ముందుకు సాగండి. చాలా త్వరగా మీ ఇంట్లోకి ఒక విశేషమైన రాక జరగబోతుంది. ఒక మనిషి కాదు, ఒక దివ్య శక్తి. అది మీకు ఒక ప్రతిపాదన ఇస్తుంది, అది మొత్తం వంశపు దిశనే మార్చేస్తుంది. భూమి, ఇల్లు లేదా చాలా కాలంగా ఆగిపోయిన పెద్ద లాభం ఏదైనా సరే ఇప్పుడు మీ ఒడిలోకి రాబోతుంది. ఏ రహస్యాన్ని భగవంతుడు స్వయంగా వచ్చి చెప్పినా కూడా ప్రతి మనిషి అర్థం చేసుకోలేడో దాన్ని నువ్వు స్వయంగా అర్థం చేసుకున్నావు. దీనికంటే పెద్ద అదృష్టం ఇంకేముంటుంది. మరియు ఇప్పుడు ఈ దైవిక శక్తి మీ జీవితంలో ప్రవేశించిన క్షణం నుండి గ్రహాల గమనం కూడా మీ పక్షాన వేగంగా మారుతుంది. జాతకంలో ఏ గ్రహ సంచారం అయితే శాంతంగా ఉందో ఇప్పుడు అదే మీకు అతిపెద్ద వరంగా మారుతుంది. రాహు మరియు కేతు ఇప్పటి వరకు మీ ప్రగతిని అడ్డుకు దారుల్లో ఆటంకాలు సృష్టిస్తూ సంబంధాలు దూరం, మనసులో ఆందోళన మరియు ఆర్థిక అస్థిరతకు కారణమయ్యారు. ఇప్పుడు అదే రాహుకేతులు తమ దిశను మార్చుకోబోతున్నారు మరియు ఈ మార్పు పూర్తయిన క్షణమే మీ జీవితంలో కొత్త అదృష్టపు ద్వారం రాబోతుంది. ఈ మార్పు సాధారణమైనది కాదు. ఈ మార్పు ఎవరి జీవితంలో భగవంతుడు స్వయంగా జోక్యం చేసుకోబోతున్నాడు వారి జాతకంలో మాత్రమే వస్తుంది. నీ జన్మ జాతకంలో భాగ్యస్థానం ఏ రోజు నుండి సక్రియమైందో ఆ రోజు నుండి అన్ని ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. అమ్మవారి దృష్టి ఇప్పుడు శిక్షించడానికి కాదు, న్యాయం అందించడానికి ఉంది. మరి ఎవరైతే మోసం చేశారో వారే స్వయంగా తమ కర్మల మంటలు చిక్కుకునే సమయం కూడా ఇదే. రాహు యొక్క అశుభ ప్రభావం ఇప్పుడు తిరిగి మీ శత్రులను వెరగబోతుంది మరియు కేతు ప్రభావం మీ జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందంటే అది చూసి శత్రువుల శ్వాస ఆగిపోతుంది మరియు ఈ మార్పు అప్పుడే కనిపిస్తుంది. ఎప్పుడైతే పదే పదే ఆగిపోతున్న పని అకస్మాత్తుగా ప్రయత్నం లేకుండా పూర్తవుతుందో, పోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి రావడం మొదలైనప్పుడు, ఏళ్ల తరబడి ఆగిపోయిన నిర్ణయం అకస్మాత్తుగా మీ పక్షాన వచ్చినప్పుడు, ఎవరైనా ప్రభావవంతమైన వ్యక్తి యొక్క కృప అకస్మాత్తుగా లభించినప్పుడు, మరి స్నేహితులారా ఒక కలయిక జీవితపు దిశను మార్చినప్పుడు, మరి ఇదంతా మీకోసం మొదలవుతుంది. మరి స్నేహితులారా జాతకం ప్రకారం కూడా సూర్యుడు మరియు గురువు యొక్క శుభ సంయోగం కాలాన్నే మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గురువు కృప బలపడగానే ధనం, కీర్తి, గౌరవం మరియు విజయపు ద్వారాలు తనంతట తామే తెచ్చుకుంటాయి. అదృష్టం కూడా రాత్రికి రాత్రే మారదు అని ప్రజలు అంటారు, కానీ దైవ కృప ఎవరికి లభిస్తుందో వారి తలరాత ఒక క్షణంలో మారిపోతుంది మరియు నీకు ఆ క్షణం లభించబోతుంది. చంద్రుడి స్థితి మనసులో ఆలోచన మార్చేస్తుంది మరియు ఇప్పుడు చంద్రుడు ఉన్న స్థానం చెప్పేదేమిటంటే మనసులోని చిక్కులు ముగుస్తాయి, రాత్రి ఆందోళన ముగుస్తుంది మరియు అదృష్టంలో బలం వస్తుంది. కానీ మార్పులు ఒక ఆఖరి పరీక్ష మిగిలి ఉంది. నువ్వు కేవలం ప్రశాంతంగా ఉండాలి, ఎవరి మీద కోపడకూడదు, ఎవరి మీద పగ తీర్చుకోకూడదు. ఈశ్వరుడి న్యాయం ముందు ఎటువంటి జోక్యం చేసుకోకు, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే జోక్యం చేసుకుంటావో ఈశ్వరుడి ప్రక్రియ నెమ్మదిస్తుంది. కేవలం చూసే వ్యక్తిగా మారిపో. ప్రతి పాపి స్వయంగా తన కర్మల్లో పడడం కనిపిస్తారు. ఒకప్పుడు
నీ జాతకంలో కుజుడి ప్రభావం ఎంత బలంగా ఉండేదంటే కోపం, పోరాటం మరియు అపార్థాలు పదే పదే కలిగేవి. సంబంధాలు తెగిపోయేవి, పనులు పాడైపోయేవి. కానీ ఇప్పుడు అదే కుజుడు శత్రులకు వ్యతిరేకంగా కవచంలా మారాడు. ఇప్పుడు దెబ్బ నీకు కాదు, ఏళ్ల తరబడి నిన్ను పడగొట్టాలని చూస్తున్న వారికి తగులుతుంది. రాహుకేతులు దిశ మార్చుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఒకరి ధనం అకస్మాత్తుగా పోతుంది మరియు ఒకరి ఓడి అకస్మాత్తుగా బంగారంతో నిండిపోతుంది. మరియు ఇప్పుడు ఈ ఆట నీ కోసం మొదలు కాబోతుంది. ఈ రోజు సంబంధించిన పరిహారం కూడా అవసరం. తద్వారా ఈ గ్రహ మార్పు ఇంకా శుభప్రదంగా మారుతుంది. కానీ గుర్తుంచుకో, పరిహారాన్ని కూడా రహస్యంగానే ఉంచాలి, ఎవరికి చెప్పవద్దు. ఉదయం లేవగానే కుడి చేతి అరిచేతిని చూసుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మనసులో 7 సార్లు చెప్పుకో. ఇదే మంత్రం నిన్ను రక్షిస్తున్న మరియు నిన్ను ముందుకు నడిపిస్తున్న ఆ దైవిక శక్తిని సక్రియం చేస్తుంది. మరి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి పూజా గదిలో లేదా తులసి కోట వద్ద ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించు. మరి మనసులో ఇలా అనుకో, ఓ లక్ష్మీ మాత, నా శత్రుల ఆలోచన మార్చు, నా దారులను తెరువు. అలాగే వీలైతే ఈ రోజున 3 చిన్న పిల్లలకు ఏదైనా తెల్లని స్వీటు లేదా పాలను ప్రసాదంగా ఇవ్వు. అయితే ఎటువంటి ఆడంబరం వద్దు, ఎటువంటి ఖర్చు వద్దు. ఎందుకంటే నిజమైన పరిహారం అదే. అందులో ప్రదర్శన ఉండదు, కేవలం విశ్వాసం ఉంటుంది. గ్రహ సంచారం మీపై పూర్తిగా దయతో ఉంటుంది. కానీ ఒక మాట గుర్తుంచుకో, రాబోయే కాలంలో 2 సార్లు ఇలాంటి క్షణాలు వస్తాయి. అప్పుడు నీకు పరిస్థితులు మళ్లీ పాడవుతున్నాయని అనిపిస్తుంది. భయపడకు, ఇది తాత్కాలిక భ్రమ మాత్రమే. రాహుకేతువుల తమ సీటు మార్చుకునేటప్పుడు స్వల్ప కుదుపులు ఇస్తారు. కానీ వారు ఎప్పుడైతే స్థిరపడతారో అదే క్షణంలో అంతా శాశ్వతంగా మీ పక్షాన వస్తుంది. ఆ క్షణం తర్వాత నిన్ను ఎవరు పడగొట్టలేరు, ఎవరు ఆపలేరు. ఎందుకంటే అద్భుతం ఎప్పుడు ఆలస్యంగా వస్తుంది, కానీ తప్పుడు వ్యక్తులకు ఎప్పుడు దక్కదు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.